అభివృద్ధిలోకి మళ్ళీ పట్టాలెక్కించి అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ ప్రాంత ప్రజలు మద్దతు కోరుతున్నాం, మద్దతు ఇవ్వండి. మీ అందరి యొక్క ఆశలకు అనుగుణంగా పరిపాలన సాగుతుందని చెప్పి మా జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అధికారంలోకి వచ్చాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 పార్టీల కలయికతో శ్రీకారం చుడతామని చెప్పి ఆలోచన చేస్తే గతంలో ఏవైతే నిలిచిపోయినావో మొదలుపెట్టి, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2014కు ముందు మొదలుపెట్టి ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో ఇవి ఒకటొకటిగా పూర్తి చేసి తొలి సంవత్సరంలో, తర్వాత 4 సంవత్సరాల కాలం మరింత వేగవంతమైన అభివృద్ధిని సాధిద్దామని అందరం కలిసి మాట్లాడుతున్నాం. అందులో ప్రధానమైనటువంటిది సోమశిల ప్రాజెక్ట్. సోమశిల ప్రాజెక్టులో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి సోమశిల ప్రాజెక్టు నిరర్ధకమైపోతుందేమో అనేటువంటి భయాందోళనలో 10 లక్షల ఎకరాల రైతాంగం ఉంటే గడిచిన 5 సంవత్సరాల్లో ప్రభుత్వం అక్కడు కాంక్రీట్ చేసేటువంటి పరిస్థితి కూడా చేయలేదు. మేము అనేక సందర్భాల్లో పోరాడాం మీటింగుల్లో, అయినా మమ్మల్ని గుర్తించలేదు, పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన కలవడం జరిగింది. సోమశిల ప్రాజెక్టు గురించి మీకు తెలుసు, తెలుగు గంగల అంతర్భాగం. ఆ ప్రాజెక్టుకి ఏదన్నా జరిగితే నెల్లూరు జిల్లా రైతాంగం యొక్క ఉనికికే ప్రమాదం అని చెప్తే ఒకరోజు ఆయన శ్రీ సిటీలో ఒక ప్రోగ్రాంకి వచ్చి సోమశిలకి వెళ్ళి చూద్దాం, వీళ్ళందరూ ఏదో చెప్పారు వెళ్ళి చూద్దామని సర్ప్రైజ్ విజిట్ వచ్చాడు. మేము ఎవరం లేము ఇక్కడ, నేను ఎక్కడ మ్యాంగ్లూరులో ఉన్నాను, నారాయణ గారు మరొక దగ్గర. ఇట్లా ఉంటే రాత్రి సమాచారం వస్తే మేమందరం వేకువజామునకి కార్లలో ప్రయాణం చేసి వస్తే ముఖ్యమంత్రి గారు రావడం, సోమశిల ప్రాజెక్టును చూడడం. సోమశిల హై లెవెల్ కెనాల్ ఎందుకు ఆగిపోయింది అంటే 10 సంవత్సరాలు